ఈవేళ మొదలుపెట్టాం. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో అక్కడి నుంచే ఈసారి కూడా ప్రచారం మొదలుపెట్టాం. పోయినసారి నందిగామలో తిరిగేటప్పుడు ఈ రాష్ట్ర నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు, అలాగే నందిగామకి శాసనసభ్యుడిగా నేనేం చేశాను, ఇవన్నీ చూసి కొన్నిసారి మీరు అవకాశం ఇచ్చారు, మీకు మేలు జరిగిందని భావిస్తే సమర్థవంతమైనటువంటి పనులు కానీ పరిపాలన కానీ నేను కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇచ్చారని భావిస్తే, మీకు మేలు చేశామని భావిస్తే ఖచ్చితంగా మళ్ళా మాకు మద్దతు తెలపమంటున్నాం, ప్రజల్ని ఆశీర్వదించమని చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సంబంధించి విద్యకి, వైద్యానికి, మహిళా సాధికారతకి, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించి, పారిశ్రామిక రంగంతో సహా ఏ మేరకు చేయగలమో మన రాష్ట్ర ఆదాయానికి లోబడి, పరిమితులకు లోబడి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మేనిఫెస్టోని 99% పూర్తి చేశారు. ఈ క్రమంలో రాజకీయాలు అనేవి ప్రజాసేవకే తప్ప అధికారాన్నో దర్పాన్నో ప్రదర్శించడానికి, హోదాను ప్రదర్శించడానికి కాదు. ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలి. ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవ అని పూర్తిగా సమర్థవంతమైనటువంటి నిర్వచనానికి ఒక ఉదాహరణగా నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అదే బాటలో మేము ప్రయాణం చేశాం. కాబట్టి మేము పాజిటివ్ దృక్పథంతో ఎన్నికల ప్రచారానికి తరలిపాం. పాజిటివ్గానే ఉన్నాం. అదేంటంటే మేలు జరిగితే మమ్మల్ని ఆశీర్వదించింది, నందిగామ మారిందని మీరు భావిస్తే, ఇంకా మరింతగా మేము చేయగలమని భావిస్తే మాకు మద్దతు ఇవ్వమని ఇన్ని పార్టీలు ఏకమైన ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మద్దతు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. మరింత మెరుగ్గా ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యలో, వైద్యంలో, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అన్ని రకాలుగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. మరింత మెరుగ్గా ఈ దేశంలో రాష్ట్రం అంటే ఇట్లా ఉండాలా, ప్రజలకి పరిపాలన విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఇంత అందుబాటులో ఉండాలా, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇట్లా కాంక్షించాలనే విధంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మాకు ప్రజలు అవకాశాన్ని ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.